నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో కువైట్లోని ముఖ్యంగా బంగారం కానీ లేకపోతే ఇప్పటికే మనం చూసుకుంటే చమురు భారీగా పెరిగిపోవడం జరిగింది. $10 పెరిగినట్లయితే స్థానిక మీడియాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మరోపక్క విమాన టికెట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పి కువైట్లోని ఆర్థికవేత్తలు ఇది తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ ఆర్థికవేత్త ఈసామ్ ఆల్ తవారీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కువైట్ లో ఇటువంటి భౌగోళిక రాజకీయ సంఘటనలు ఇంధనం ధరలను 40% వరకు పెరుగుదలకు దారితీస్తాయని చెప్పి దీనివల్ల మొత్తం నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి మరియు సంఘర్షణ ప్రాంతాలను నివారించడానికి విమానయాన సంస్థలు పొడవైన మరియు తక్కువ సమర్థవంతమైన విమాన మార్గాలు స్వీకరించేలా చేయడం ద్వారా విమాన రంగం పైన కూడా ఒత్తిడి పెరుగుతూ ఉందని చెప్పేసి ఈ పరిస్థితులు కువైట్లోని విమాన టికెట్ల ధరల్లో భారీగా పెరుగుదల ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా అంతర్జాతీయ మార్గాలలో మనం చూసుకుంటే ఈ యొక్క విమాన టికెట్లు 40 నుంచి 50% వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. మరోవైపు కొంతమంది నిపుణులు కువైట్ లో బంగారం రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే బంగారం రేట్లు మనం చూసుకుంటే భారీగానే పెరిగి ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే కానీ కువైట్ లో మనం చూసుకుంటే విమాన టికెట్లు కానీ బంగారం కానీ ఆహారపు ధరలు కూడా ఏవైతే ఆహారానికి సంబంధించిన ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే విమానాలు ప్రస్తుతం మనం చూసుకుంటే చుట్టూ తిరుక్కొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయిల్ మరియు ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఆ మార్గం గుండా వెళ్ళలేమని చెప్పేసి దీంతో ఆ యొక్క దేశాల గుండా కాకుండా చుట్టూ తిరుక్కొని వెళ్లడం వల్ల ఇంధన ఖర్చు పెరుగుతూ ఉంది. ఆటోమేటిక్ గా విమాన టికెట్లు పెరుగుతాయి. దానివల్ల రవాణా ఖర్చులు పెరగడం వల్ల ప్రతి వస్తువు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న ఆర్థికవేత్తలు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం త్వరగా ముగిసిపోవాలని చెప్పేసి అమాయక ప్రజల ప్రాణాలు పోకూడదని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.